పొలంనేరులో గంగమ్మన్ గుడిలో జరిగే ఈ కార్యక్రమం మా కులబద్ధులు అందరూ కూడా ఐక్యతంగా ఉండి అందరూ కలిసి వచ్చి ఈ ఎండ కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మాకు ఎంతో సంతోషం. ఇట్లే ఎల్లప్పుడూ కూడా అందరూ ఐక్యమత్యంగా ఉంటూ పాతపేటలో పాతోళ్ళు ఎవరన్నా ఉండారంటే అది ఒక గాండ్ల వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఈరోజు చేసిన కార్యక్రమం చూస్తే పండగని తలపించినట్లు సాంప్రదాయబద్ధంగా కలశాలు మోసుకుంటూ ఆడవాళ్ళు ఎండను సైతం లెక్క చేయకుండా మగవాళ్ళు కూడా కట్టుదిట్టడంతో ఒక క్రమశిక్షణతో ఈ ఊరేగింపుగా వచ్చి చేయడంతో కాకుండా ప్రతి ఒక్కరు మా మహిళలు బ్రహ్మాండంగా పాల్గొని పొద్దున్నుండి ఒక్క పొద్దుతో ఉండి దాదాపు 12 అవుతా ఉంది. దాదాపు 1.5 గంట సేపు ప్రొఫెషన్ ఎండను కూడా ఇన్స్పెక్టర్ చెప్పారు, చైర్మన్ చెప్పారు, మా అధ్యక్షులు ఉపేశ్వర గారు చెప్పారు. ఎండను కూడా సైతం లెక్క చేయకుండా అమ్మవారికి ప్రజాభిషేకం పెట్టుకున్నాము. ఏ విధంగా ప్రతి కార్యక్రమము మా కులస్తులు జరపాలని, అమ్మ ఆశీస్సులు మా పేరు ఉండాలని, పట్టణ ప్రజలందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ
తీసుకుంటాం రాబ్బా జై జై గాన్నా జై జై గాన్నా వాయిస్ ఇస్తామా సైడ్ సైడ్ అది
పెద్దపల్లి వచ్చింది బా కొంచెం ఎరకలు పడు ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పొలంనేరులో గంగమ్మన్ గుడిలో జరిగే ఈ కార్యక్రమం మా కులబద్ధులు అందరూ కూడా ఐక్యతంగా ఉండి అందరూ కలిసి వచ్చి ఈ ఎండ కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మాకు ఎంతో సంతోషం. ఇట్లే ఎల్లప్పుడూ కూడా అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరపాలని కోరుకుంటున్నాము. ఇది కేవలం మా కులానికి మాత్రం కాకుండా ఊరికి కూడా చాలా మంచిది జరుగుతుందని ఆ దేవుడిని కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషం. ఈరోజు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు జరగడం ఎంతో మాకు ఆనందము. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు నా ఒక ధన్యవాదం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరులో జాతర కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన గాండ్ల కులం అభిషేకం అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే పాతపేటలో పాతోళ్ళు ఎవరన్నా ఉండారంటే అది ఒక గాండ్ల వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు ఈరోజు చేసిన కార్యక్రమం చూస్తే పండగని తలపించినట్లు సాంప్రదాయబద్ధంగా కలశాలు మోసుకుంటూ ఆడవాళ్ళు ఎండను సైతం లెక్క చేయకుండా మగవాళ్ళు కూడా కట్టుదిట్టడంతో ఒక క్రమశిక్షణతో ఈ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి ప్రసాదాలు అందించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చూస్తే ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణకి మారుపేరులాగా గాండ్లోళ్ళు ఈరోజు చేశారు. దీనికి మా ఆలయ కమిటీ తరఫున మా అందరి తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతరలో భాగంగా కలశాభిషేకం కార్యక్రమం మా గాండ్ల కులస్తులు చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదే గాండ్ల అధ్యక్షులు భూపేష్ అన్న గారికి, అదేవిధంగా పొలంనేరు అధ్యక్షులు, అదేవిధంగా మన పెద్దలు రాజేంద్రన్న గారు, కమిటీ సభ్యులు బాబన్న గారు, ఏవీస్ అన్న గారు, గురువు అన్న గారు, అదే కృష్ణమూర్తి గారు, చాలా మంది మా వాళ్ళు ఉన్నారు. మెయిన్ యూత్ కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు ఎక్కడో ఉన్న బయట విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూపించడము ప్రత్యేకంగా మీడియా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో రంగరంగ వైభవంగా చేయడంతో కాకుండా ప్రతి ఒక్కరు మా మహిళలు బ్రహ్మాండంగా పాల్గొని పొద్దున్నుండి ఒక్క పొద్దుతో ఉండి దాదాపు 12 అవుతా ఉంది. దాదాపు 1.5 గంట సేపు ప్రొఫెషన్ ఎండను కూడా ఇస్తే చెప్పారు, చైర్మన్ చెప్పారు, మా అధ్యక్షులు భూపేష్ గారు చెప్పారు. ఎండను కూడా సైతం లెక్క చేయకుండా పూజ, ఎందుకంటే ఎక్కువ మంది మా వాళ్ళంతా చాలా మంది అమ్మవారి మీద భక్తిగా ఉంటారు. అందుకే ఏ పూజా కార్యక్రమమైనా కూడా మేము భక్తిగా చేస్తామనేసి తెలియజేస్తున్నాము. గంగమ్మ జాతర అభిషేకమే కాకుండా అదే గంగమ్మ జాతర రోజు నిత్య అన్నదానం పొద్దున నుండి 6 గంటల నుండి సాయంత్రము 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమము మున్సిపల్ ఆఫీస్ ముందర జరగడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీ కీలపట్నాలో అశ్వవాహనం మీద గాండ్ల కులస్తులకు కీలపట్న దేవస్థానము ఒక ప్రత్యేకమైన వాహనం ఇవ్వడం జరిగింది. ఆ వాహనంలో కూడా మా కులస్తులందరూ పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క పూజని బ్రహ్మాండంగా దిగ్విజయం చేస్తారనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా మిత్రులు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా మంది బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆర్బీసీ కుట్టి. Hey!
సేవా సంఘం గాండ్ల సేవా సంఘం గాండ్ల సేవా సంఘం ప్రజలకు ధన్యవాదాలు. గంగసాధి పెట్టి ఈరోజు 6వ రోజు ఆ గాండ్ల కులస్తులకు ఈరోజు పంచాభిషేకము కమిటీ వారు నియమించినారు. ఆ భాగంలో తెల్లవారు 9 గంటల నుంచి మా ఆడవాళ్ళందరూ వచ్చి పంచాభిషేకం తీసుకొని పూర్వ విధంగా తిరుపతి నుంచి బ్రహ్మాండంగా అమ్మవారికి పంచాభిషేకం ఇస్తున్నాము. ఏ విధంగా ప్రతి కార్యక్రమము మా కులస్తులు జరపాలని, అమ్మ ఆశీస్సులు మా పైన ఉండాలని, పట్టణ ప్రజలందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ 15వ తేదీ ఇదే గాండ్ల కులస్తులు అన్నదానం చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు 12:05 కీలపట్లో బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహనం కూడా ఉంది మా కులస్తులకి. అది కూడా జయప్రదం చేయాలి. పట్టణ ప్రజలందరూ వచ్చి దాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.